సీతాయనం పుస్తకం డీనా మిరియం దిగించి. ఎస్ సార్. ఆ పుస్తకం చదివారా మీరు? చదివాను సార్. ఎలా ఉంది పుస్తకం? అద్భుతం సార్. అసలు అందులో సీత ఏం చెప్తుంది, నా ఇష్ట ప్రకారం నేను రావణ దగ్గర వెళ్ళాను అని చెప్పింది. కరెక్ట్ సార్. నన్ను బలవంతంగా ఎత్తుకుపోలేదు, అవును, నా అనుమతి లేకుండా వాడు ఎత్తుకుపోలేడు, నా అనుమతి ఉంది కనుక ఎత్తుకుపోయాడు, అక్కడ ఉండి అతన్ని వీక్ చేయడం కోసం వెళ్ళాను నేను. అవును, ఆ పని చేసింది. కరెక్ట్. అక్కడ పోయి రావణ మనస్సుని వీక్ చేసింది సీత. తర్వాత యుద్ధం చేశాడు రాముడు. అవును, లక్ష్మణుడు గీత గీశాడు, ఇది మటుకు దాటొద్దని చెప్పేసి. అయినా రావణాసుడు వచ్చాడు, భవతి భిక్షాంతి అన్నాడు. ఇవి దాటాలా వద్దా? ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్, దాటాలా వద్దా? తనకి ఎలా అనిపింటే అలా చేయాలి. దాటింది. ఇప్పుడు దాటిందా లేదా? దాటింది. భయంతో దాటిందా, నిర్భయంగా దాటిందా? నిర్భయంగా. ఎంచుకుని దాటిందా, ఎంచుకోవడం దాటిందా? తను డిసైడ్ చేసుకొని తన ఇష్ట ప్రకారం నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుని దాటింది. అవును, దాటితే ఎత్తుకుపోతాడని తెలిసి దాటింది. అవును, తెలియకుండా దాటిందా? లేదు, తెలిసి దాటిందా? తెలిసి దాటింది. సో ఇదంతా కూడా డీనా మిరియం పుస్తకంలో వచ్చింది మనకి. అవును, ఆవిడ సొంత అనుమతితోనే రావణాసుడు ఎత్తుకెళ్ళాడని చెప్పేసి. కరెక్ట్ సార్. ఎలా ఉంది సీతాయనం? చాలా బాగుంది సార్. తెలియని విషయాలు ఎన్నైనా తెలుసాయి. అంటే అంతా కూడా గొప్ప మాస్టర్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం జరుగుతుంది, కానీ ఏది ఇష్టం లేకుండా జరగట్లేదు. ఆవిడ తన పిల్లల్ని అరణ్యంలో ప్రసవించాలని నిశ్చయం కనుక లక్ష్మణుని ఇచ్చి పంపించాడు. అందుకే రాముడు పంపించలేదు. రాముడు పంపించలేదు అనేది అది కూడా ఆ పుస్తకంలో ఉంది. అవును సార్. ఇలాంటి రెండు కీలకమైన విషయాలన్నీ ఆ పుస్తకంలో మనకు వచ్చి నాకు ఎన్నో బొమ్మలు విడిపోయాయి, రాముడి గురించి, సీత గురించి. సీత గురించి. ఎస్ సార్. ఎవరు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. ఎస్. ఇది సీతాయన పుస్తకం ద్వారా మనకి ప్రస్తుతం. కరెక్ట్ సార్. ఎవరి జీవితాలైనా అంతే. ఎవరి జీవితాలు అంతే. నువ్వు అనుకుంటే అది అవుతుంది, అనుకోకపోతే కాదు. ఇలా అనుకుంటే ఇలా అవుతుంది, అలా అనుకుంటే అలా అవుతుంది. నువ్వు ఎలా అనుకున్నావు నీ ఇష్టం. ఎస్. ఇట్స్ అప్ టు యూ, యువర్ చాయిస్. కరెక్ట్. ఈరోజు ఈ ఇంటర్వ్యూ జరగాలి మనం అనుకున్నాం కనుక ఇది జరుగుతుంది. అవును సార్, కరెక్ట్. మన అనుమతితో జరిగిందా, మన అనుమతి లేకుండా జరిగిందా? ఇది అనుమతితో దీనికి ప్లాన్ చేసుకొని మనం, మీరు, చందు ఇలాగ అందరం అనుకుంటే ఇలా జరిగింది. ఈ కెమెరామెన్ అందరూ ఉండబట్టి జరిగింది. ఎస్. అది మనం అనుకుంటే వాళ్ళందరూ కూడా రెడీగా అయిపోయారు కదా. అదే ప్రకృతి అంతా రెడీగా అయింది కదా, సిద్ధమైంది కదా. అవును. సృష్టి జరిగిందా లేదా? అనిల్ కూడా అనుకున్నాడు. అనిల్ వద్దనుకుంటే నాకు ఈరోజు బాగాలేదని రాను చెంది అనేవాడు, కానీ ఇంట్రెస్ట్ ఉంది కానీ అనుకున్నాడు, వచ్చాడు అనిల్ కూడా. అవును. ఇన్ని కోయిన్సిడెన్సెస్ జరిగాయి ఇక్కడ. అవును. ఈ ఇంటర్వ్యూ షూట్ కావడానికి. ఎస్ సార్. మనం అనుకున్న దానికి ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది.